హాయ్ గాయ్స్, నేను మీ సిరి ఖుషి వాళ్ళ అమ్మని. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కొంచెం పర్సనల్ వర్క్ వల్ల బిజీ అయ్యాను అని చెప్పేసి. సో అదేంటి అంటే కనుక మీరు ఈ వీడియోలోకి వెళ్ళారు అంటే కనుక అర్థమవుతుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, మేము రీసెంట్గా ఇల్లు పర్చేస్ చేసాము అని చెప్పేసి. సో ఇలా మా అప్డేట్స్ మీ వరకు చేరాలి అంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోస్ట్లీ మన అందరి లైఫ్లో హౌస్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అసలు మేము ఇల్లు కొనాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటూ నిన్నాము. చాలా చూసాం చెప్పాలంటే కనుక. అంటే అపార్ట్మెంటా, విల్లానా, గేటెడ్ కమ్యూనిటీ, స్టాండ్ అలోనా, లేకపోతే కనుక ఇండిపెండెంటా, ఇలా అని చెప్పేసి చాలా చూసాము, వెతికాము చెప్పాలంటేనా. సాటర్డే సండే వచ్చిందంటే చాలు ఇలా మాకు హౌస్ సెర్చింగ్కే టైం అంతా అయిపోయేది. ఇంకా దగ్గర వాటికి అయితే కనుక మా ఫాదర్ని పంపించి చూడమని చెప్పేసేవాళ్ళు. అలా వెతకంగా లాస్ట్కి ఇది ఫైనల్ చేసాము. ఫస్ట్ చూసినప్పుడు కాస్ట్ ఎక్కువేమో అనుకున్నాము, బట్ అపార్ట్మెంట్స్ అయినా కూడా కొంచెం ఇంచుమించు అలానే ఉంది. బట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక కొంచెం మన ఫ్రీ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ మరి మన ఓన్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇది ఫిక్స్ అయిపోయాం. బడ్జెట్ విషయంలో చెప్పాలంటే కొంచెం మాకు అవుట్ ఆఫ్ ద బడ్జెటే వెళ్ళింది. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయింది, బట్ రిస్క్ తీసుకున్నాము. ఎందుకంటే ఒకసారి కదా, ఏదో మనకి నచ్చింది కొంటే మంచిది అన్నట్టు కొంచెం ఎక్కువైనా సరే ఇండిపెండెంటే ప్రిఫర్ చేసాం మేమైతే కనుక. ఈ హౌస్ సెలెక్ట్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే కనుక, సో మనకి కార్నర్ బిట్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ అంటేనే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తాం. ప్లస్ అందులో కార్నర్ బిట్ అంటే కనుక మనకి ఫ్యూచర్లో కార్ పార్కింగ్ కానీ లేకపోతే ఇంకా అలాంటి ఏం డిస్టర్బెన్సెస్ ఏం ఉండదు అని చెప్పేసి మెయిన్గా ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ కింద చూసారు కదండి. అంటే మనకి ఎంట్రన్స్లో కార్ పార్కింగ్, ప్లస్ మరి హాల్, కిచెన్, ఒక బెడ్రూమ్ ఉంది కింద విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో పైకి వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్. ఒకటైతే మనకు అది డిపెండ్స్ ఆన్ మనము అంటే ఎలా కావాలి అంటే అలా వాడుకోవచ్చు. బెడ్రూమ్ అయినా, లేదంటే కనుక హోమ్ థియేటర్ రూమ్, లేదంటే ఒక చిన్న హాల్ టైపు అలా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా వితౌట్ వుడ్ వర్క్, అంటే కన్స్ట్రక్షన్ అయ్యాక వుడ్ వర్క్ లేకుండా ఇలా ఉండింది. సో నెక్స్ట్ వీడియోలో విత్ వుడ్ వర్క్తో ఎలా ఉందని చెప్పి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మన పెద్దలు ఊరికే అనరని మాకైతే బాగా అర్థమైందండి. అంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. సో హౌస్ విషయంలో అయితే కనుక మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.